డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం జి వేమవరం పంచాయతీ పరిధిలోని పెదకొడప గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కుంచె వెంకటేశ్వరరావు అదృశ్యంపై పోలవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య ఉషారాణి గత నెల జూలై 23న పని నిమిత్తంకు చెందిన బడుగు సుదీప్ కుమార్ తన భర్తను పాండిచ్చేరి పనికి పంపించిన 2 రోజుల పాటు తోటి కార్మికుడు జాజిపేటకు చెందిన ప్రసాద్ మొబైల్ నుండి తనతో కూడా మాట్లాడినట్టు చెప్పిన భార్య తన భర్తతో ఫోన్ మాట్లాడించమని రవిప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తే ఆదివారం నుండి కనిపించడం లేదని ఆయన ఫోటో ఆధార్ కార్డ్ వాట్సాప్ ద్వారా పంపిస్తే స్థానిక పాండిచ్చేరి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బడుగు సుదీప్ కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని చెబుతున్నప్పటికీ ఈ ఘటనపై పాండిచ్చేరిలో పోలీసులు స్పందించకపోవడం అనుమానాస్పదంగా ఉందని పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు న్యాయవాది పెనుమాల సుధీర్ ఆరోపిస్తూ బాధితులకు అండగా ఉంటున్నామని అన్నారు. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావును కలిసిన బాధిత గ్రామస్తులు 10 రోజులు కావస్తున్న ఆచూకీ లేని ఎలక్ట్రీషియన్ వెంకటేశ్వరరావు మరి ఇతని తరపుని చాలా కృషి చేసి ఇవన్నీ చాలా మరి నాయకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి మీడియా వారి దగ్గరికి కూడా అమ్మాయి వెళ్ళడం జరిగిందండి పెద్దల కింద. మరి నిన్న కృష్ణారావు గారి దగ్గర కూడా కలిసామండి. మరి కలిసి ఆయన రేపు సోమవారం రమ్మని చెప్పన్నారండి. మరి వీడికి ఎన్ని విధాలైనా సహకరిస్తామని పెద్ద రూపంగా చెప్తున్నాం సార్. అదే మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అంటే వాళ్ళ తరఫు నుంచి పోలీస్ స్టేషన్ లో కానీ మిగతా దగ్గర కానీ మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు ఫోన్ చేస్తే మీకు లీగల్ గా న్యాయపరంగా ఓకేనా రాజ్యాంగ పరంగా అన్ని విధాలుగా మనం సహకరిస్తాం. మన మనిషి తప్పిపోయాడు. శరణి అండి, నా భర్త పేరు వెంకటేశ్వరరావు. అది సుదీప్ కుమార్ అని ఒక వ్యక్తి వచ్చాడండి. కరెంటు పని చేయించుకుంటాను రమ్మని ఎలక్ట్రీషియన్ వర్క్ అని చెప్పారు. అయితే నేను వద్దని చెప్పాను. పేటలో కుర్రోళ్ళు ఎవరో వెళ్తలేదు వద్దని చెప్పారండి. కాకపోతే అతను అయితే ఏం పర్వాలేదమ్మా తీసుకొచ్చి బాధ్యత నాని ఎవరో ఛార్జీ పెట్టదని వెళ్తున్నాడని చెప్పారు. అలాగన్నారని వెళ్ళాడండి. లక్ష్మీవారం 12 గంటలకు తీసుకెళ్ళాడండి. అయితే శుక్రవారం ఫోన్ చేశానండి. నేను మాట్లాడాడు మా ఆయన గారు. శనివారం నైట్ కూడా 7:30కి ఫోన్ చేశాను, మాట్లాడానండి. అప్పుడు మాట్లాడితే 10 గంటలకు మళ్ళీ చేస్తానన్నానండి. అయితే మా ఆయన గారు ఫోన్ పట్టుకెళ్ళలేదు. పక్క అతని ఫోన్తోనే మాట్లాడానండి. అతని పేరు రవి అంటండి. అతనితో ఫోన్తో మాట్లాడితే 10 గంటలకు చేస్తానండి అన్నాను. వద్దు అతను ఎక్కడో బయటికి వెళ్తున్నారు చెయ్యొద్దు అన్నాడండి. ఇంక నేను చేయలేదండి. నేను ఆదివారం అతను బయటికి వెళ్తున్నారు అన్న మూలగా ఇంకా ఫోన్ ఇవ్వట్లేదు ఏమో అనిపించిందండి. అదే 11 గంటలకి ఆదివారం ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పటికీ మీ ఆయన ఎక్కడ షాప్కి వెళ్ళిపోయాడు లేడు. అది ఫోటో ఆధార్ కార్డు పెట్టమన్నారండి. నేను అడిగానండి. అప్పుడు ఎందుకు వెళ్ళారు ఏంటి మీరు ఉండరు కదా అని అడిగానండి. మేము చర్చికి వెళ్ళినాము, చర్చి నుంచి వచ్చినాడికి వెళ్ళిపోయాడు మీ ఆయన గారు అని చెప్పారు. అయితే నేను మళ్ళీ తీసుకెళ్ళి అతన్ని ఫోన్ చేశానండి. అప్పుడు అన్నాడండి నేను నాకు పొద్దున్నే తెలిసింది 8:30కి నేను అప్పుడే కాకినాడలో ఉన్నానని చెప్పానండి. చెప్పిన కానీ నేను గంటకి ఫోన్ చేస్తానే ఉన్నాను. అయితే అతను ఏమంటున్నాడంటే వెతుకుతున్నామమ్మా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పారు. చెప్తే మరి నాకు తెలియదండి, నాకు చదువు కట్ట ఏమీ లేదు. అతను కంప్లైంట్ ఇచ్చాడో లేదో నాకు తెలియదు, ప్రూఫ్స్ మేము పెడుతున్నాం చూడు అన్నానండి. నేను ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పానండి. అతను ఏమన్నాడంటే మేము ఇస్తున్నాం కదా నువ్వు పోలీస్ కంప్లైంట్ పెడితే నన్ను ఇక్కడికి రప్పించేస్తారు, అక్కడ ఎవరిని ఎదుగుతారని అన్నాడండి. అందుచేత పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదండి. పేరు పెనుమాల సుధీర్. మా టీం అంతా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ దాని మీద సోషల్ వర్క్ పనిచేస్తున్నాం. నేను ఒక అడ్వకేట్ని. ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి గల కారణం ఏంటంటే కుంచె వెంకటేశ్వర అనేటువంటి అతనిది కడప. అతను ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటాడు. పని చేసుకుని తన కుటుంబాన్ని వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని పోషిస్తూ ఉంటాడు. ఈ మధ్యలో 10 రోజుల క్రితం రవి అనే ఒక అతను వచ్చి పాండిచ్చేరిలో పనిచేయాలి, తప్పకుండా రావాలి, నీ వర్క్ మాకు తెలుసు కదా అనేటువంటి విషయంతో ఆయనతో మాట్లాడితే భార్య అంత దూరం ఎందుకండి ఇక్కడ ఏదో చేసుకుందామన్న ఆ వ్యక్తి చెప్పిన మాటలకి ఈ వెంకటేశ్వర అనే అతను పాండిచ్చేరి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నెక్స్ట్ రోజే అతను మరి అక్కడ ఏం జరిగిందో తెలీదు, క్యాండిడేట్ మిస్ అయ్యాడు అన్నారు. ఈ రోజుకి 10 రోజులు.
ఈ 10 రోజుల నుంచి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు తప్ప అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు కానీ ఆ ఎఫ్ఐఆర్ సంబంధిత ఐపోలవరం పోలీస్ స్టేషన్కి పంపించినట్టు కానీ ఇక్కడ ఎంక్వైరీ జరుగుతున్నట్టు కానీ ఏ విధమైనటువంటి ఎంక్వైరీ కనపట్లేదు. ఈ విధంగా కొంతమంది రాజకీయ నాయకుల్ని గ్రామ పెద్దలందరూ వెళ్ళి మా క్యాండిడేట్ సంగతి ఇలా ఉంది మమ్మల్ని సహాయం చేయమంటే అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారు, ఎవరు కూడా సరైనటువంటి రెస్పాన్స్ లేదు. అయితే మా డౌట్ ఏంటంటే పాండిచ్చేరిలో ఎఫ్ఐఆర్ పడలేదు. పడి ఉంటే కనుక ఆ ఎఫ్ఐఆర్ కాపీ పంపించని భార్యకు పంపించిన సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చిన ఐపోలవరం వస్తే ఏం జరుగుతున్నది అనేటువంటి తెలిసింది. కాకపోతే ఎలా మిస్ అయ్యాడు అనేది మాకు ఆందోళనగా ఉంది, భార్యకు ఆందోళనగా ఉంది, గ్రామస్తులందరూ ఆందోళన పడుతూ ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా దీని మీద గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, అదేవిధంగా సంబంధిత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ హోమ్ మినిస్టర్ కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ వ్యక్తి ఏమయ్యాడు అనేటువంటిది ఇమీడియట్గా తీసుకొని మాకు ఆ వ్యక్తిని అప్పచెప్పాలనేటువంటి భారీ ఆవేదనని మీకు తెలియజేస్తా ఉన్నాం. లేదంటే లీగల్గా మేము ప్రొసీడ్ అవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పాండిచ్చేరి గవర్నమెంట్తో మాట్లాడి ఆ వ్యక్తిని సురక్షితంగా మరి ఐపోలవరం మండలం వారింటికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం.